ఘనంగా కాన్సీరాం జయంతి వేడుకలు. ముఖ్య అతిథులుగా హాజరైన నరిగే నరేందర్, బహుజన్ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్, జిలకర బాలస్వామి, పూలే అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు. ఈ సందర్భంగా నరిగే నరేందర్ మాట్లాడుతూ 1934 మార్చి 15న పంజాబ్ రాష్ట్రంలో కాన్సీరాం గారు జన్మించారు. ఈయన 31 సంవత్సరాలకి 20 పేజీల లేఖన ఇంటికి పంపించారు. నేను ఇంటికి రాను అని బహుజన సమాజం కోసం అంబేద్కర్ గారు రాసిన కుల నిర్మూలన గ్రంథం చదివిన తర్వాత కాన్సీరాం గారు 185% ఉన్న బహుజనుల కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. 1984 ఏప్రిల్ 14న బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించారు. ఈ సందర్భంగా భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో సైకిల్ యాత్ర చేపట్టి ప్రతి ఇంటింటి ప్రచారం చేస్తూ ఒక ఓటు ఒక నోటు ఇవ్వాలని సైకిల్పై యాత్ర చేపట్టి ఒక ఓటు ఒక నోటుతో ఓటు చైతన్యం కల్పించి ఉత్తరప్రదేశ్కు మాయావతి గారిని ముఖ్యమంత్రిగా 4 సార్లు అణగారిన వర్గాలకు అధికారం అందించారు. 185% ఉన్న బహుజనులు రాజ్యమేలాలని కాన్సీరాం గారు ఎనలేని కృషి చేశారు. కాబట్టి 185% ఉన్న బహుజనులు కాన్సీరాం గారు, అంబేద్కర్ గారు, పూలే, ఛత్రపతి సాహు, మహారాజు మహనీయుల అడుగుజాడల్లో బహుజనులు నడిచినప్పుడే బహుజనులకు రాజ్యాధికారం వస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మాన్యవర్ కాన్సీరాం గారి 92వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మన పూలే అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు జిలకర బాలస్వామి గారు, అదేవిధంగా ఇక్కడ వచ్చిన వివిధ ప్రజా సంఘాల నాయకులకు పేరు పేరున జైభీం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ 1934 మార్చి 15వ తారీఖు నాడు మన కాన్సీరాం గారు జన్మించడం జరిగింది. ఈయన పుట్టి 31 సంవత్సరాలకే ఇల్లును వదిలేసి అమ్మ నాన్నను కూడా వదిలేసి ఇంటికి ఒక 30 పేజీల లేఖను రాసి నేను ఇంటికి రాను, ఈ సమాజం మార్పు కోసం నేను పనిచేస్తూ ఉన్నానని ఇంటికి లేఖ పంపించి ఈ దేశంలో బహుజనులు 195% ఉన్న బహుజనులు ఏకం కావాలి, బహుజనులకు రాజ్యం వస్తేనే మన బతుకు మారుతుందని ఒక ఓటు ఒక నోటు అనే నినాదంతో 1984 ఏప్రిల్ 14 తారీఖు నాడు పిఎస్పి బహుజన్ సమాజ్ పార్టీని పెట్టి ఈ దేశంలో బహుజనులకు రాజ్యాన్ని చేజిక్కించడం జరిగింది. అట్లాంటి మహనీయుడు మాన్యవర్ కాన్సీరాం గారు అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఒక మహిళను, సామాన్యమైన మహిళను మాయావతి గారిని ఆ ఉత్తరప్రదేశ్ అనే దేశానికి 4 సార్లు ముఖ్యమంత్రి చేసిండు. అట్లాంటి ఘనత కాన్సీరాం గారిని. కాబట్టి అంబేద్కర్, పూలే, ఛత్రపతి సాహు మహారాజు, పెరియార్ రామస్వామి నాయకరు అందరి ఆశీస్సులతో ఆయన వాళ్ళ మహనీయుల అడుగుజాడల్లో కాన్సీరాం గారు నడిచి బడుగు బలహీన వర్గాలకు ఇవాళ దారి చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఆయన మాన్యవర్ కాన్సీరాం గారు. కాబట్టి ఈ జయంతి భారతదేశం యావత్ ఇవాళ సగర్వంగా నిర్వహించుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కూడా ఘనంగా మహనీయుడు కాన్సీరాం గారి జయంతిని నిర్మించుకుంటున్నందుకు ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. మహనీయుని అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కోరుకుంటూ ఈ సభకు వచ్చిన అందరికీ పేరు పేరున జై భీమ్, జై భారత్.